నీకిచ్చిన చాలునా. బ్రతికీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నీ త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి నన్ను ఆదుకున్నావు. యేసు నీవే నీవే, యేసు నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు. హృదయాశలన్నీ నెరవేర్చినావు. యోగ్యుడను కాకుండా హెచ్చించినావు. ఎంతో ప్రేమ మితిలేని కృపను నాపై చూపించి నన్ను హత్తుకున్నావు. యేసు నీవే నీవే, యేసు నీవే నా ఆనందము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును. నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. Song guys, which I really like. ఎందుకంటే when I travel to office, నాకు ఆల్మోస్ట్ ఆఫీస్ ట్రావెల్ టైమింగ్ క్లోజ్ టు 2.5 to 3 hours ఉంటుంది అనమాట ఎవ్రీడే. సో ఐ ఎంజాయ్ దిస్ మ్యూజిక్. సో ఐ డోంట్ లిసన్ టు ఎనీథింగ్ ఎల్స్. నేను వేరే ఏది చూడను. అప్ అండ్ డౌన్ అది ట్రావెల్ టైం ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 hours ఉంటుంది అనమాట ఎవ్రీడే. సో ఇలాంటి సాంగ్స్, ఇలాంటి మెసేజ్ విచ్ యాక్చువల్లీ డిలైట్స్. యు సీ దిస్ జాయ్ ఆన్ మై ఫేస్ వెన్ ఐఎమ్ వర్షిపింగ్ ద లార్డ్. దట్స్ వై దేవుని ఆరాధిస్తూ ఉంటుంటే మనకు ఒకలాంటి ఆనందం కలుగుతుంది అనమాట. దేర్ పీస్ దట్ కమ్స్, దేర్ అ స్మైల్ దట్ కమ్స్ ఆన్ అ ఫేస్. సో ఒకలాంటి ఊపిరి మనకు కలుగుతుంది అనమాట. దట్స్ లైక్ న్యూ బ్రెత్ వచ్చినట్లు, రైట్? ఒక నూతన ద్రాక్షరసమును తాగితే ఎలా ఉంటుంది దాని ఆనందం, దాని రుచి, అలా మనం వర్షిప్ చేస్తూ ఉంటుంటే దేవునికి అలా తగులుతూ ఉంటుంటుంది అనమాట. Okay, so we will move back to the message, guys. So
ఐ వాంట్ మై గైస్ ఆల్ ఆఫ్ యూ టు బీ ఆన్ ద లైవ్. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు లైవ్లో. ఐ నో యూ విల్ బీ కమింగ్ ఇన్ బిట్వీన్. అందుకే నేను చెప్పాను గైస్, టైమింగ్ అనేది ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు బీ ఆన్ టైం. ఎందుకంటే ఈ సండే మనము ఈ ఫ్రైడేస్ అండ్ సండేస్ మనకి ఎలాగో సర్వీస్ లేదు కాబట్టి అట్లీస్ట్ మనం అందరము మొబైల్లో బిజీ ఉన్నాం కాబట్టి జస్ట్ ఒక చిన్న క్లిక్ వీ విల్ హెల్ప్ యూ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మాదే అండ్ మెసేజెస్ కాదు, మంచి మంచి దైవజనులు కూడా లైవ్లో ఉన్నారు. సో లిసన్ టు దోస్ వర్డ్స్ అన్నమాట. టైం వేస్ట్, టైం పాస్ బదులు వేరే విషయంలో టైం పాస్ చేసే బదులు లిసన్ టు సమ్ ఫెంటాస్టిక్ మెసేజెస్ దట్ అదర్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ అదర్ ఉమెన్ ఆఫ్ గాడ్ హూ విల్ టాక్ during this trial situation, during this kind of circumstances that we are going through. ఎందుకంటే మనకు కావాలా మనకు, right? Not only me, because I also watch to other men of God whom God shows to me, and I listen to their words, I listen to their music, I listen to their songs also. ఓకే, సో దట్ ఎవ్రీబడి టుడే నీడ్స్ ఎంకరేజ్మెంట్. ప్రతి ఒక్కరికి ఈరోజు కావాల్సింది ఏంటంటే ఎంకరేజ్మెంట్ కావాలా. ఈ ఎంకరేజ్మెంట్ మనకు మానవులు ఇచ్చే 2 మాటల ద్వారా వస్తుంది, కానీ దాంట్లో ఏమవుతుంది అని అంటే అది మా అంటే 2 గంటల సేపు ఉండొచ్చు, లేదా ఒక రోజు ఉండొచ్చు, లేదా 2 రోజులు ఉండొచ్చు. కానీ దేవుడు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తన వాక్యము ద్వారా మనకు ఎప్పుడు మన ఆత్మకు రక్షణనే కాకుండా మన శరీరాన్ని కూడా కాపాడుతూ ఉంటుంటుందంట. బికాజ్ ఇట్ విల్ నాట్ అలౌ డిప్రెషన్, రైట్? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంటాం మనము. దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంటుంది. సో కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే దట్స్ ద రీజన్ వై పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దేర్ ఫిజికల్ బాడీ హౌ ఇట్ ఆపరేట్స్. అందుకే జనాలకు హీలింగ్ కోసం ఎందుకు పరిగెత్తుతూ ఉంటుంటారంటే చాలామంది, వై? బికాస్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ బాడీ ఫంక్షన్స్. ఫస్ట్ మనం ఏమర్థం చేసుకోవాలంటే మన శరీరము ఎలా ఫంక్షన్ అవుతుందో పని చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ మందు తాగడం వల్ల, ఎక్కువ సిగరెట్ తాగడం వల్ల, ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోవడం వల్ల, దానివల్ల డ్రగ్ అడిక్ట్స్ కావడము, ఎక్కువ ఫోన్ చూడడం వల్ల డిస్టర్బెన్స్ స్పిరిట్స్ క్రియేట్ అవుతుంది తెలుసా. ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటుంటే యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ ప్రాపర్లీ. నీ ఫ్యామిలీ విషయంలో అయినా కానీ, నీ ఇల్లు విషయంలో అయినా కానీ, చర్చ్ విషయంలో అయినా కానీ, దేవుని వాక్య విషయంలో అయినా కానీ ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయమనంట. బికాజ్ ఆ ఫోన్స్ ద్వారా వచ్చే రేడియేషన్స్ అండ్ దాంట్లోకి నుంచి వచ్చే డెమానిక్ ఇమేజెస్, డెమానిక్ రిఫ్లెక్షన్స్ మన కంటి నుంచి మన మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంటుందంట. దట్స్ ద రీజన్ వై ఐ ఎన్కరేజ్. ఎందుకంటే అందరూ చేతులు ఇలానే ఉంటాయి, టిక్ 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 అనుకుంటూ ఉంటారు కాబట్టి. సో యూ షుడ్ లిసన్ టు దిస్ మెసేజెస్ దట్ అ మెన్ ఆఫ్ గాడ్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ డూ ప్రీచ్. అది మన ఆత్మకు రక్షణ, మన శరీరానికి ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అందరూ అనుకుంటూ ఉంటుంటారు, ఏంది బ్రదర్ నాకు ఎంతోమంది ఫోన్ చేస్తారు కూడా, ఇప్పుడు కూడా వస్తున్నారు, అడుగుతున్నారు ఇంటికి రావచ్చా లేదా అని చెప్పేసి. అయినా కానీ కూడా నేను ఇంకెవరిని రాణిస్తలేను బికాజ్ ఆఫ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్. ఓకే, సో అందరూ అడుగుతున్నారు ఏంటి బ్రదర్ ఈ సమస్య, ఏంటి బ్రదర్ ఈ సమస్య అని చెప్పేసి. చూడండి లైవ్లో అందరికీ నేను ఫోన్లో ద్వారా ప్రేయర్ చేస్తే కావాలా, మళ్ళా నా ఫిజికల్ ప్రెజెన్స్ చెయ్యాలి నెత్తి మీద, రైట్? మళ్ళా అందరికీ నేను నూనె బాటిల్లో ప్రేయర్ చేసి ఇవ్వాలా, రైట్? నూనెలో అభిషేకం చేసి ఇవ్వాలా, అండ్ ఇంకా ప్రవచనాలు చెప్పాలా, అన్నీ చేయాలా. ఇక్కడ వస్తే లైవ్లో రమ్మంటే మాత్రం ఎవరు రారు, అందరు బిజీ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ బిజీ ఉన్నారో తెలియదు ఎవరు. ఓకే, సో గైస్ ఐ ఎన్కరేజ్ యూ ఆల్ గైస్. అందుకే నేను చెప్తాను, ప్లీజ్ డూ రెస్పెక్ట్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఓకే, మీ మ్యాన్ ఆఫ్ గాడ్ నీ మంచి కోసమే చెప్తాడు కాబట్టి రెస్పెక్ట్ యువర్ ప్రాఫిట్, రెస్పెక్ట్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ రెస్పెక్ట్ వాట్ డస్ హీ సేస్ అనమాట. ఆయన వాక్యం ఏది చెప్తూ ఉంటుంటాడో రెస్పెక్ట్ చేయండి. చూడండి, మాకు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పడం ద్వారానే, ఆయన వాక్య మాటలు చెప్పడం ద్వారానే వీఆర్ ఇన్ దిస్ స్టేజ్, వీఆర్ ఇన్ దిస్ పొజిషన్ అనమాట. మా కోసం చాలామంది మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రేయర్ చేసిండు, వాళ్ళు ప్రవచనాలు చెప్పిండ్రు. వీ డిడ్ ఆనర్డ్ దెమ్, వీ డిడ్ రెస్పెక్టెడ్ దెమ్ అండ్ వీ స్టిల్ ఆనర్ దెమ్, వీ స్టిల్ రెస్పెక్ట్ దెమ్ అనమాట, రైట్? మనం ఎవరిని ఆనర్ చేస్తూ ఉంటుంటామో, దేవుని వాక్యము మనకు ఎవరు ఎక్కువ బోధిస్తూ ఉంటుంటారో, ఎవరిని మనము అలాంటి వాళ్ళని ఆనర్ చేస్తుంటే మనం కూడా ఆనర్ అవుతూ ఉంటుంటామంట, మనం కూడా పైకి వెళ్తూ ఉంటుంటామంట. ఓకే, సో దట్స్ వాట్. సో అందరికీ కావాల్సింది ఏంటి అంటే కష్టాల నుంచి ఎలా బయటికి రావాలా. కానీ యాక్చువల్లీ ఈరోజు మెసేజ్ నాకు దేవుడు ఏం చెప్పిండంటే, నా ఫ్యామిలీ ప్రేయర్లో నాకు చెప్పిండు, నేను కష్టాల్లోనే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ ఫర్ యూ. హల్లెలూయా. So in problems only God creates an identity for us.
మనం ఏంటిదో దేవుడు ప్రాబ్లమ్స్ ద్వారానే చెప్తాడు అన్నమాట. రైట్, మన రియల్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ ద్వారానే దేవుడు బయలుపరుస్తాడు. హూ ఈజ్ యాంథనీ? ఇట్ విల్ బి నోన్ ఓన్లీ వెన్ వాట్ హీ గోస్ త్రూ. Who are you? It will be known when what you go through, right? What you take and how you go through is what your identity is created. అందరికీ చాలా మందికి కష్టాలంటే వద్దు, ఇలా పక్కకు పట్టేస్తారు, ఇలా దూరం పెట్టేస్తారు. వద్దు బ్రదర్, నాకు ఈ ప్రాబ్లమ్స్ మీరు ఖాళీ చెయ్యండి, నేను హీల్ కావాలా, నేను ప్రవచనాలు చెప్పండి, నేను వెళ్ళిపోవాలా అంటే అలా బ్లెస్ కారు. అలా నోబడీ గెట్స్ బ్లెస్డ్ లైక్ దాట్. ఓకే, ఇలా రాగానే ఇలా అయిపోవాలి అని ఇలా కానీ ప్రిపేర్డ్ పీపుల్కే బ్లెస్సింగ్స్ వస్తాయి. వాళ్ళు కొంతకాలం వరకు ప్రిపేర్ చేస్తాడు దేవుడు వాళ్ళని, వాళ్ళ హీలింగ్ కోసం. రైట్, అప్పుడు వాళ్ళు దైవజనుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ప్రిపేర్. ఇప్పుడు చూడండి, నేను కొంతకాలం వరకు ప్రార్థించాను అన్నమాట. రైట్, దేవుని వాక్యాన్ని బోధించాలా, దేవుని గురించి నేను తపన పడ్డాను. నేను రైట్ ప్రీచింగ్ చేయాలా, నేను అనేక మందికి చెప్పాలా సువార్త అంటే. అలా నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు ప్రేయర్ చేయలేదు. రైట్, అలా నేను ప్రిపేర్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో దేవుడు నన్ను ప్రిపేర్ చేశాడు. బ్యాక్గ్రౌండ్లో దేవుడు నన్ను ప్రిపేర్ చేసినప్పుడు నాకు ఒక దైవజనుడి ద్వారా నాకు ప్రవచనం వచ్చింది, నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అట్లా కనెక్ట్ చేస్తాడనమాట దేవుడు. దట్స్ హౌ యూ నీడ్ టు గెట్ కనెక్టెడ్. నా హీలింగ్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుందో ఫస్ట్ నీ హీలింగ్కి కనెక్ట్ కాక ముందుకు ఫస్ట్ నిన్ను దేవుడు ఏం చేస్తాడు, ప్రిపేర్ చేస్తాడనమాట. రైట్, ఆ తర్వాత నిన్ను ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ నీ హీలింగ్ ఉంటే అప్పుడు నేను ఇలా కనెక్ట్ చేస్తాడనమాట. నీ ప్రాఫెసీ ఇలా ఫుల్ఫిల్ కాక ముందుకు ఫస్ట్ నిన్ను ప్రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత నేను ఏం చేస్తాడు, నీ ప్రాఫెసీ దగ్గరికి కనెక్ట్ చేస్తాడు. ఏ దైవజనుడు, ఏ ప్రవక్త, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గర నీ ప్రాఫెసీ దాగిన్నదో, ఆ తాళం చేతులు దాగిన్నదో వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. నీ డోర్స్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు నీ ప్రాఫెసీస్ కనెక్ట్ అవుతాయి. అప్పుడు నీకు హీలింగ్ వస్తుంది, అప్పుడు నీకు బ్లెస్సింగ్ కూడా వస్తుంది అన్నమాట. ఓకే, సో we will study the word of Lord today. Okay, see, నాకు ఇక్కడ దేవుడు ఏం చెప్పిందంటే, the truth is that God will create an identity in our troubles. దేవుడు మన ఐడెంటిటీ మన కష్టంలోనే క్రియేట్ చేస్తాడంట. ఓకే, విల్ స్టడీ దాట్ టుడే. ఓకే, న్యాయాధిపతులు 6:1-6 చదవండి. Judges 6:1-6. ఫస్ట్ అంశము మనము ట్రబుల్స్, మిడియనైట్స్ గురించి చదువుదాం. ఈ మిడియనైట్స్ ఒక ట్రబుల్ మేకర్స్ అనమాట జ్యూస్కి. చదవండి తొందరగా. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చుగా గనుక హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనూ ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి 6 వరకు అయిందమ్మా. తూర్పు నుండి వారిరువురు తమ పశువులను, గుడారాలను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదకి వచ్చి. చాలు. సో ఇక్కడ చూడండి, మిద్యానీయులు మిడతల వల్లే అంటే విస్తారంగా. ఇక్కడ మనం ఫస్ట్ వర్డ్స్ చూసుకుంటే మనకు ఇజ్రాయెల్కి ట్రబుల్ వచ్చింది. ఆ ట్రబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు చేసే తప్పు క్రియలు. మనకు కూడా ట్రబుల్ వస్తుంది కొన్నిసార్లు. కొన్ని సందర్భంలో మనకు ట్రబుల్ ఎలా వస్తుంది తెలుసా? మన డిసొబీడియన్స్ వల్ల. మనం ఏది వింటామో అది సరిగ్గా పాటించకుంటే మన ట్రబుల్సే మనము తెచ్చుకుంటాము. ఇప్పుడు కొంతమంది దైవజనులు చెప్తారు, అమ్మ మీరు ఇలా ఉండాలా, బ్రదర్ మీరు ఇలా ఉండాలా, ఇలా చెయ్యాలి అని అంటే, నాకేంది, నేను ఎందుకు చేస్తాను అని చెయ్యరు కొంతమంది. రైట్, కొంతమంది అలా కనెక్ట్ కారు కొంతమంది. అందుకే అలా కనెక్ట్ కాని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా ట్రబుల్ తెచ్చుకుంటారు. అలాగనే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాట వినకుండా మళ్ళా చేసిన తప్పుని మళ్ళా చేసి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఏమైపోయారనమాట, వాళ్ళ మీద ఒక ట్రబుల్ తెచ్చుకున్నారు. ఆ ట్రబుల్ పేరు ఎవరు? మిద్యానీయులు. మిద్యానీయులు మిడతలు వల్లే అన్నమాట. ఆ టైంలో వీళ్ళు ఏమైపోయారంటే ఒక కొండలాల్లో, ఆ కేవ్స్లలో వీళ్ళు ఏమైపోయారు, వీళ్ళు అక్కడ దాచుకున్నారన్నమాట, వీళ్ళ నుంచి ఎస్కేప్ అయిదామని. ఓకే, చూడండి, మనం కూడా ట్రబుల్స్ తెచ్చుకొని, మన డిసొబీడియన్స్ ద్వారా ట్రబుల్స్ తెచ్చుకొని మనం ఏం చేస్తూ ఉంటుంటాము, దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటుంటాం అన్నమాట. ఓకే, ఎలా కవర్ చేసుకుంటాము? దానికి ఏదో ఒకటి చెప్పి సంజాయించి తెచ్చుకొని సెంటిమెంట్స్
అటాచ్ చేసుకొని, ఇమోషన్స్ అటాచ్ చేసుకొని నేనేం చేయాలా అని చెప్పేసి దేవుని మాట వినకుండా డైలీ ప్రేయర్ చేయమని నేను కొంతమందికి చెప్తాను, ఫ్యామిలీ ప్రేయర్ చేయమని నేను కొంతమందికి చెప్తారు. దే డోంట్ డూ దాట్. చెయ్యరు వాళ్ళ ఇంట్లో. ఎందుకు? ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేయడం వల్ల యూ విల్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వర్కింగ్. ఎక్కడైతే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉంటుందో అక్కడ మళ్ళీ ట్రబుల్ వస్తుందా? రాదు. రైట్? అందుకే నేను చాలా మందికి సజెషన్ ఇస్తాను, అమ్మ చేయండి అమ్మ ఫ్యామిలీ ప్రేయర్ ప్లీజ్. ఎందుకంటే ఫ్యామిలీ ప్రేయర్లో చాలా బలం ఉంటుంది. అందరూ ఐక్యమత్యంగా, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉన్నారో అక్కడ ఏముందంటే వాక్యం ప్రకారం దేవుని సన్నిధి. అలాగనే అయిందనమాట. ఓకే, మీరు 5th verse చూడండి. ద ట్రబుల్ హెస్ బికమ్ లైక్ ఎ మౌంటైన్. ఓకే, వీళ్ళకు ఒక కొండ వల్ల ట్రబుల్ అయిపోయింది అనమాట. అప్పుడు వీళ్ళకు ఏం చేశారు? 6th verse చూడండి. 6th verse చూసుకుంటే దే క్రైడ్ టు ద గాడ్. సరే, దేవుడు కృపగల దేవుడు మళ్ళా. ఓకే, సో ప్రేమగల దేవుడు మళ్ళీ ఏం చేసిండు? దే క్రైడ్ టు ద గాడ్. అప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఏమైంది? ఓకే, సో దే క్రైడ్ టు ద గాడ్. అప్పుడు ఏమైంది చూద్దామా మనము? మొరపెట్టినప్పుడు మొరపెట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ సీన్కి వెళ్తాం. ఓకే, మొరపెట్టిండు వాళ్ళు. నెక్స్ట్ సీన్కి వెళ్దాం మనము, సెకండ్ పార్ట్. ఓకే, 1 Samuel 17:3-10. సో ఫస్ట్ పార్ట్ ఏంటిదంటే ఇజ్రాయెల్ ట్రబుల్ తెచ్చుకున్నారు. ఆ ట్రబుల్ మేకర్స్, ట్రబుల్ క్రియేటర్స్ ఎవరు? మిద్యానీయులు ఇజ్రాయెల్కు. సెకండ్ పార్ట్ చూద్దాం మనము. 1 Samuel 17:3-10 చదవండి అమ్మా. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇశ్రాయేలుల ఈ తట్టు పర్వతము మీదను నిలిచి ఉండగా, రైట్, ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. రైట్, వాడైన గొలియాతు ఒక శూరుడు ఫిలిష్తీయులలో దండులో నుండి బయలుదేరి ఉండెను. అతడు అమాలేక్ 6 మూళ్ల జానెడు ఎత్తుడను, అతని తల మీద దాగిన శిరస్రాణములు ఉండేను. అతడు యుద్ధవనమును ధరించి ఉండేను. ఆ కవచము 5,000 తులముల దాకా ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెము ఒకటి ఉండేను. సరే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ట్రబుల్ ఏంటిది? జాయింట్స్. మనకు ఫస్ట్ ట్రబుల్ గురించి మాట్లాడుకున్నాము. ఏంటిది? మిడియనైట్స్. దే ఆర్ ఎనిమీస్. సెకండ్ ట్రబుల్ ఏంటిది? జాయింట్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ కింగ్ సౌల్కి సెకండ్ ట్రబుల్ వచ్చింది. కింగ్ సౌల్కి ఒక ట్రబుల్ వచ్చింది. ఎవరు ఆ ట్రబుల్ అని అంటే, ఒక పెద్ద జాయింట్ నిల్చొని ఉన్నాడు, కొండ అవతల నిల్చొని ఉన్నాడు, కొండ యువతల వీళ్ళు ఉన్నారనమాట. సో ఏమని మాట్లాడిండు సౌల్? ఏమని మాట్లాడిండు అని అంటే, వాడు కొన్ని మాటలు మాట్లాడిండు అనమాట. ఆ మాటలు ఏమైంది? ఒకటి సౌల్ రాజుకి, ఇంకోటి యూదులకు ఒక పెద్ద ట్రబుల్. ఆ మాటలు వినంగానే ఏమైంది? పెద్ద ట్రబుల్ తీసుకొచ్చింది అన్నమాట. ఎవరు? కొండవలే ఒక జైంట్ అక్కడ నిల్చొని ఉన్నాడనమాట. ఆ కొండని కొట్టనికే ఎవరు లేరు అన్నమాట. రైట్? సో ఈరోజు కూడా మనము చూసుకున్నట్లయితే ఎంతోమంది కొండలాంటి వార్తలు వింటారు. నీ రిపోర్ట్ నార్మల్ రాలేదు, నీకు ఇది తగ్గలేదు, నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ఇంట్లో కష్టం ఉన్నది, రైట్, అండ్ మీ ఉద్యోగంలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మీకు పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు, మ్యారేజ్లో ట్రబుల్ అయి ఉండొచ్చు, నేను ఇంటివారు బయటివారు కొలగొట్టొచ్చు, నిన్ను కింద చూపు చూడొచ్చు, మ్యారేజ్లో నీకు రిజెక్షన్స్ కావచ్చు. కొండలాంటి వార్తలు అనమాట. మానవులు వాడు ఏం చూస్తాడంటే, కంటి చూపుతో చూసి వాడి ఇష్టం వచ్చినట్లు ఏది కావాలంటే అది మాట్లాడుతూ ఉంటాడు. హీ స్పీక్స్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అనమాట. హీ డజంట్ రెస్పెక్ట్ ది ఆపోజిట్ పర్సన్. ఎప్పుడు డిస్గైజింగ్ వర్డ్స్, దే ట్రై టు డిస్గైజ్ ఈచ్ అదర్, దే ట్రై టు పుల్ ఈచ్ అదర్. అది మానవుల స్వభావం. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్వభావము మన నేచర్ లోపల, మన రక్తం లోపల ఉంటుంది. అందుకే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బయట నుంచి నేను బైబిల్ పట్టుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, హల్లెలూయా స్తోత్రం దేవా అని అంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. రియల్ ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు నీ ఎదుటి వాడిని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నావు ఇస్ కాల్డ్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్.
రైట్. నీ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఈజ్ అ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. నీ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం తెలుసా? నీ చేతిలో మొబైల్ ఉన్నప్పుడు ఒక చెడు దృశ్యం, చెడు ఇమేజ్ వచ్చినప్పుడు హౌ ఆర్ యూ రియాక్టింగ్ ఈజ్ వాట్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. రైట్. దట్స్ కాల్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ఒబీడియన్స్. మనం ఒబీడియన్స్ బయట నుంచి చూస్తాము, చూడండి ఒక దైవజనం ఓకే ఇలా తల అవుతాం, కానీ ఇన్సైడ్లో మనకి ఏమున్నది, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, దే హియర్, అందుకే వెన్ వీ హియర్ సమ్ న్యూస్ ఇన్సైడ్ నుంచి హౌ యు ఆర్ ఆపరేటింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. రైట్. డాక్టర్ నీకు చెప్తాడు, నీ రిపోర్ట్స్ తీసుకొచ్చిన తర్వాత, అమ్మా ఇదిగో నీకు ఈ సిక్నెస్ ఉన్నది అని చెప్పగానే బయట ఉన్న వార్త నీ లోపలికి వెళ్తుంది. నీ లోపలికి వెళ్ళిన తర్వాత వాట్ ఆర్ యూ రియాక్టింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఈజ్ ద రియల్ మ్యాన్ ఆఫ్ యూ, ఈజ్ ద రియల్ ఇమేజ్ ఆఫ్ యూ అనమాట. హల్లెలూయా. సౌల్ చూడండి, అభిషేకించబడిన తర్వాత కూడా రైట్, గొలియాతు అక్కడి నుంచి నిల్చొని మాటలు మాట్లాడిన తర్వాత దాని రియాక్షన్ ఏముండే లోపల నుంచి? ఫియర్ అనే రియాక్షన్ వచ్చింది. ఈరోజు మనకు బయట ఫియర్ ఉన్నది, రైట్. లాట్ ఆఫ్ ఫియర్స్ ఆర్ దేర్. దీని తర్వాత ఇంకా చాలా ఫియర్స్ రాబోతున్నది. ఫైనాన్షియల్ ఫియర్స్ రాబోతున్నాయి, ఎకనామికల్ ఫియర్స్ రాబోతున్నది, మెనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ రాబోతున్నది. బట్ హౌ యాజ్ అ క్రిస్టియన్ ఆర్ యూ రిసీవింగ్ ఇట్? ఒక క్రైస్తవుడిగా ఎలా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ టుడే. ఓకే. సెకండ్ పాయింట్ ఈజ్ జాయింట్. Okay, so Israel was in deep trouble when they saw a giant proclaiming that he is going to defeat Israel. The third one, Numbers 13:1-3 చదువుదాం. సంఖ్యాకాండము 13:1-3. మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరులు గోత్రములలో ఒక్కొక్క వారి నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యములోను నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా చాలు. సో ఇక్కడ మనము చూస్తే గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ దట్ ల్యాండ్ టు దెమ్ టు అక్వైర్. అంటే దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు టు పొజెస్, టు రిసీవ్ ఇట్. సో ఇక్కడ యూదులు వేర్ ఆన్ ఎ వర్జ్. థర్డ్ పాయింట్ ఏంటిదంటే ఆన్ ఎ వర్జ్ ఆఫ్ అక్వైరింగ్ బ్లెస్సింగ్స్, ఆన్ ఎ వర్జ్ ఆఫ్ అక్వైరింగ్ ల్యాండ్. Land is what? Blessings. Okay. So Yudulu were on a verge of acquiring their land that God has already given to them. They would already tana ఊహలో ఆల్రెడీ డిక్లేర్ చేసేసాడు తన మాటల ద్వారా, కి నేను నీకు ఈ ల్యాండ్ ఇవ్వబోతున్నానని చెప్పి. సో నువ్వేం చేయాలంటే 12 మందిని పంపి అక్కడ ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని పంపి అని చెప్పేసి డిసైడ్ చేస్తాడు. సో మోసెస్ 12 మందిని ఎన్నుకుంటాడు. మళ్ళీ మీరు ఇక్కడ చూడండి, ఈ 12 మంది దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తాడంటే ద రూలర్స్, దే షుడ్ బి ద రూలర్స్. ఆర్డినరీ పీపుల్ కాదు, ఈ గోత్రంలో రూలర్స్ ఉండాలి వాళ్ళు. ఓకే. అలాంటి వాళ్ళని పంపి అని చెప్పేసి మోసెస్కి దేవుడు చెప్తాడనమాట. రైట్. సో ఈ 12 మంది వెళ్తారు. ఈ 12 మంది వెళ్ళి ఈ 12 మంది చూస్తారనమాట అక్కడున్న ల్యాండ్ని, అక్కడున్న ప్రదేశాన్ని చూస్తారనమాట. రైట్. చూసేసి రిటర్న్ వస్తారు ఈ 12 మంది. ఓకే. రిటర్న్ వస్తారు. సో దేవుడు నీకు కూడా ప్రవచనాలు చెప్తాడు, రైట్, నీతి వాక్యాలు బోధిస్తాడు. అండ్ దేవుడు నీ మీద అభిషేకం రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావు? రిటర్న్ వస్తావు. మళ్ళా రిటర్న్ వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంటుందో అది నువ్వు చూసుకోవాలా. ఈరోజు అభిషేకించిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? హౌ యు ఆర్ బిహేవింగ్ ఆఫ్టర్ గెటింగ్ అనాయింటెడ్, హౌ యు ఆర్ ఆపరేటింగ్ ఆఫ్టర్ గెటింగ్ అనాయింటెడ్. రైట్. ప్రవచనం రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్ నెరవేరొచ్చు, ఇమీడియట్ నెరవేర్చపోవచ్చు, ఆర్ ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం, ఇట్ మే టేక్ సమ్ టైం.
ప్రవచనం అంటే ఇమ్మీడియట్గా కొంతమంది ఇదే తప్పు అనుకుంటారు. కొంతమంది దైవజనులు, నేను మొన్న ఫేస్బుక్లో లైవ్లో చూశాను, మంచి పెద్ద ప్రాఫిట్ అండి, ఈజ్ అ బిగ్ ప్రాఫిట్. ఆయనే చేసే పనిలో ఎవరైతే ఆయనని మాక్ ఆ పోస్టర్ పెట్టి మాక్ చేశారో, ఆయనే చేసే పనిలో 1% కూడా చేయలేరు వాళ్ళు. ఆయనే వెళ్ళగొట్టే దయ్యాల్లో కనీసం 1% అన్న దయ్యాలు కూడా వాళ్ళు వెళ్ళగొట్టినరో లేదో తెలియదు, రైట్? ఆయన చేసే హీలింగ్లో 1% హీలింగ్ అన్న వాళ్ళు చేసినరో లేదో నాకు తెలియదు. ఆయన చేసే సేవలో 1% అయిన సేవ వాళ్ళు చేసినరో లేదో తెలియదు. కానీ ఈజ్ అ ఫాల్స్ ప్రాఫిట్. హీ హాజ్ నాట్ ప్రొఫెసైజ్ యాజ్ పర్ హోలీ స్పిరిట్. దట్ మీన్స్ యూ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ విచ్ స్పిరిట్ దట్ హీ హ్యాజ్. అంటే ఇండైరెక్ట్గా ఈవిల్ స్పిరిట్ నుంచి అని అంటున్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళు ఎవరు? వాళ్ళే దైవజనులు. మళ్ళీ వాళ్ళు ఎవరు? వాళ్ళు దైవజనులు. అంటే దేవుడు అభిషేకించిన తర్వాత నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? చూడండి, నేను ఒకటే మాట అంటే, నేను వేరే వాళ్ళకు ఆ దైవజనులు చేసే 1% పని మనము చేస్తే గనక మన జీవితం ఇలా బాగుపడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మాకింగ్ సంబడి హూ ఇస్ డూయింగ్ మిరాకల్స్, హూ ఇస్ డూయింగ్ హీలింగ్, హూ ఇస్ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ, రైట్? వాళ్ళని సపోర్ట్ చేయడం, వాళ్ళ పోస్టర్లు పెట్టేసి వాళ్ళ యూట్యూబ్లో వెళ్ళి వాళ్ళ గురించి చెప్పి తప్పు బోధించి, ఇది తప్పు బోధన, అరే తప్పు బోధన చెప్పనీకే మనం ఎవరము, రైట్? తప్పు బోధన అని చెప్పనీకే మనం ఎవరు? దేవుడు మనకిచ్చిన పని ఏంటిది? ఒరే బాబు, నా ప్రేమను ప్రకటించు. నా ప్రేమని నువ్వు ప్రకటించడానికే నేను నిన్ను అభిషేకిస్తాను. స్వస్థతల వరాల ద్వారా వాడుకుంటాను, ప్రవచనాల వరాల ద్వారా వాడుకుంటాను, నానా విధముల కార్యములు చేపిస్తాను నీ ద్వారా, ఓకే? అనేక విధమైన డెలివరెన్స్ కూడా ఇస్తాను, సైన్స్ అండ్ వండర్స్ నిన్ను ఫాలో అయ్యేలా చేస్తాను. ఇవన్నీ ఎందుకు? దీస్ ఆర్ ద బెనిఫిట్స్. ఇవన్నీ ఈ బెనిఫిట్స్ దేవుడు ఎందుకు ఇస్తాడు? టు అట్రాక్ట్ ద పీపుల్. ఎందుకంటే కొంతమంది, చాలామంది ఉంటారు, ప్లెయిన్గా మాటలు చెప్తేనే వింటారా, కొంతమంది వినరు. కొంతమందికి యాక్షన్స్ కావాలా, రైట్? కొంతమందికి చూడండి, ఖాళీ మూవీ ప్లెయిన్గా వెళ్తేనే వాళ్ళకి నచ్చుతుందా? కాదు. క్రిటిక్స్ వాళ్ళు వస్తారు, ఏం చేస్తారు? దాన్ని పడా కొడతారు, అంతే కదా. అందుకే దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని యాక్షన్స్ వేస్తారు, కొన్ని సీన్స్ వేస్తారు అనమాట. అట్లీస్ట్ దాని గురించైనా జనాలు వెళ్ళాలని చెప్పేసి, రైట్? ఒక బయటనే అట్లా వరల్డ్లో అట్లా ఆపరేట్ అయితే కింగ్డమ్లో మళ్ళీ ఇంక దేవుడు ఎంత ఆపరేట్ చేయాలో చెప్పండి. కొంతమంది అయితే హోలీ స్పిరిటే లేదు అని అంటారు, కొంతమంది అయితే వీళ్ళు ఈ మిరాకిల్స్ని నమ్మొద్దు అని అంటారు. దిస్ ఇస్ నాట్ ద వే దట్ వీ షుడ్ మాక్ ఈచ్ అదర్. మనం బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఒకరినొకరు మాక్ చేయకూడదు. అందుకే దేవుడు చూస్తాడనమాట. అందుకే 12 మందిని పంపించిండు. దేవునికి తెలియదు, ఆల్రెడీ ల్యాండ్ డిక్లేర్ చేసేసిండు యూదులకు. డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ 12 మంది ఎందుకు వెళ్ళాలా? మళ్ళీ 12 మందిని ఎందుకు పంపించాలా? క్వశ్చనా కాదా, రైట్? వెళ్ళి వాళ్ళని చూసిరా ఈ ల్యాండ్ అని చెప్పేసి. ఆల్రెడీ మోజెస్కి చెప్పేసింది, నేను మీకు ఈ ల్యాండ్ ఇచ్చేసిన నేను మీకు అని, రైట్? సో ఈ 12 మందిలా మనం చూద్దాము. 13 సంఖ్యాకాండము 13:26 నుంచి 29 చదవమ్మా. 26. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషేను అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజము మీదకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళుము, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, చూసారా? వారి పట్టణములు ప్రాకారము గలవి. దిస్ ఇస్ ది నెగటివ్ రిపోర్ట్, రైట్? మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులను దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. చూసారా? కానానీయులు సముద్రమునొద్దకు యొర్దాను నదీ ప్రాంతములో నుండి నివసించుచున్నారని చెప్పింది, రైట్? ఆపండి. ఈ 12 మంది ఎవరు? మళ్ళా దేవుడు పంపించిన 12 మంది, మోజెస్కి పంపించమని చెప్పిన 12 మంది ఎవరు? ఆర్ ద రూలర్స్. ప్రతి ట్రైబ్ నుంచి ఒక్కొక్క రూలర్ అన్నమాట, రైట్? అంటే వాళ్ళు అభిషేకించబడ్డారా లేదా? మోజెస్ అభిషేకించి పంపించాడా లేదా? దట్ ఈస్ ద ప్రాబ్లం.
ఇప్పుడు చూడండి, బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఎంతోమంది ప్రీచర్స్ ఉన్నారు, ఎంతోమంది ప్రాఫిట్స్ ఉంటారు, ఎంతోమంది అపోస్టల్స్ ఉంటారు, ఎంతోమంది పాస్టర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ఇవాంజలిస్ట్ ఉంటారు, మ్యాన్ ఆఫ్ గాడ్ ఉంటారు, ఎంతోమంది ఉంటారు. రైట్? దేవుడు అందరినీ పంపిస్తాడా? పంపించిండా అభిషేకించి? హౌ యు ఆర్ రిటర్నింగ్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ యు రిటర్న్ ఫ్రమ్ ఇన్సైడ్. నీ అభిషేకము దేవుడు పైనుంచి ఇలా ఇస్తాడు, బట్ నీ లోపల నుంచి నువ్వు ఏం రిటర్న్, ద అవుట్కమ్ ఏమి ఇస్తున్నావు. ఈ 12 మందిలో 10 మంది అవుట్కమ్ ఇలా. ఈ 10 మంది అవుట్కమ్ ఏముండే చూడండి. మీరు ఇచ్చిన ల్యాండ్ ఇస్ గుడ్, అదంతా మీకు తెలిసే ఉంటుంది. అమాలేకీలు, హితైట్స్, జబుషైట్స్, అమోరైట్స్, కెననైట్స్. రైట్? ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆల్రెడీ. సో దాంతోపాటు ఏముండే ఇక్కడ, దే వేర్ కాల్డ్, వాళ్ళ గురించి ఏమని చెప్తున్నారు, దే ఆర్ మెన్ ఆఫ్ గ్రేట్ స్టేచర్, అంటే బలాశాలులు, శూరులు వాళ్ళు. మళ్ళీ దాంతోపాటు వాళ్ళకి యాడెడ్ ఏం చెప్పారు అని అంటే, అక్కడ పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నారు, ద సన్స్ ఆఫ్ యానిక్. ఓకే, అనాకీయుల కుమారులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరు? దే ఆర్ జైంట్స్, హ్యూజ్ పీపుల్ అనమాట. దాదాపు నార్మల్ మనిషి కన్నా ఒక 2 ఇంతలు 3 ఇంతలు ఎక్కువ ఉంటారు వాళ్ళు అనమాట, బలంలో కానీ, హైట్, పర్సనాలిటీలో కానీ, అన్నిట్లో కానీ. ఓకే, సో మీ జీవితంలో కూడా ఇలాంటి జైంట్స్, ఇలాంటి బ్లాక్స్ ఉంటాయి. దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడో అప్పుడు మీకు మీ ఫ్రెండ్ అని జైంట్ ఉండొచ్చు, లేదా మీ రిపోర్ట్స్ అని జైంట్ ఉండొచ్చు, నెగిటివ్ రిపోర్ట్ అని జైంట్ ఉండొచ్చు, డబ్బు సమస్య అని జైంట్ ఉండొచ్చు, క్యారెక్టర్ సమస్య అని జైంట్ ఉండొచ్చు. రైట్? లేదా మీ ఇద్దరు గొడవ అనే జైంట్ ఉండొచ్చు, లేదా కోపము, పగ, లేదా నీ వీక్నెసెస్ అనే జైంట్ ఉండొచ్చు. ఎన్నో జైంట్స్ ఉండొచ్చు మన జీవితంలో. రైట్? లేదా నేను మనుషులు తిరస్కరించవచ్చు, మనుషులే నీ లైఫ్ని బ్లాక్ చేయొచ్చు, నీ సొంత వారే నీ లైఫ్ని బ్లాక్ చేయొచ్చు. వీళ్ళందరూ ఎవరు? దే ఆర్ లైక్ అమలేకైట్స్, హితైట్స్, జబుషైట్స్, అమోరైట్స్ అండ్ కెననైట్స్. రైట్? చూడండి, మీరు 10 మంది లాగా ఆపరేట్ చేస్తారా, ఆ 2 లాగా ఆపరేట్ చేస్తారా, ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ టుడే. 10 మంది ఐడెంటిటీ వేరుండే, ఆ 2 ఐడెంటిటీ వేరుండే. ఓకే, ఎప్పుడైతే మనుషులను మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారో, వాట్ ఈజ్ యువర్ అవుట్కమ్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎప్పుడైతే మనుషులు మిమ్మల్ని మాక్ చేస్తూ ఉంటుంటారో, మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటుంటారు, మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటుంటారు, కోపగిస్తూ ఉంటుంటారు, వాట్ ఈస్ ది అవుట్కమ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ ఈజ్ వాట్ గాడ్ వెయిట్స్ అండ్ సీస్. ఇట్స్ నాట్ గుడ్ ఒక దైవజనుడి మీద పోస్టర్ వేసి వాళ్ళ పేరు చెప్పేసి, రైట్, నువ్వు ఒక దైవజనుడు అయి, నువ్వు ఒక దైవజనురాలై అది తప్పు అనడము. ఐ ఫెల్ వెరీ బ్యాడ్. నాకు చాలా బాగా, అరే నేను చెప్పాలన్నా, వాళ్ళు చేసి 1% మనం చేస్తామా? లేదు, చేయలేము. ఆయన కానీ దే డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. అలా ఎలా వాళ్ళ స్వభావం అలా ఎలా ఉంటుందండి, ఆ నేచర్ అలా ఎలా ఉంటుంది. రైట్? ఒకవేళ తప్పు చేస్తున్నారేమో, కరెక్ట్, మోకరించి ప్రార్థించు. అలా అని చెప్పి నువ్వు ఫేస్బుక్లో వాళ్ళ ఫోటోలు అంటే నీ స్వభావం ఎలా ఉన్నది, అందులో నువ్వు వాళ్ళ గురించి తప్పు చెప్పడం వల్ల నువ్వు ఏం చెప్తున్నావు అంటే, వేరే దైవజనుల గురించి నువ్వు తప్పు చెప్పడం వల్ల నువ్వు ఏమి నిరూపిస్తున్నావు అంటే, నీ స్వభావాన్ని ఎదుటి వాడికి నేచర్ నిరూపిస్తున్నావు. అర్థమవుతుందా? రైట్? వేరే వాళ్ళు చూస్తారు దాని గురించి, వేరే దైవజనుల గురించి, ఇదిగో వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి చూస్తారు. చూడడమే కాకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? అరే ఈ వ్యక్తియే వేరే వాళ్ళ వ్యక్తి గురించి చెప్తున్నాడు, హౌ కెన్ దిస్ గై లీడ్ ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ అంటే. ఈ దేవుడు ఈ మౌత్ని అభిషేకం ఎందుకు ఇస్తాడు? ఈ మౌత్ని ద్వారా మనం లైఫ్ రిలీజ్ చేయాలా. ఈ మౌత్ ద్వారా నెగిటివ్ వర్డ్స్ రిలీజ్ చేస్తే, అప్పుడు ఎవరి మీదనైనా లైఫ్ రిలీజ్ చేస్తే పనిచేస్తుందా? చేయదు. ఎందుకంటే ఈ మౌత్ ద్వారా మనము ఏ నెగిటివ్ వర్డ్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటామో, ఈ మౌత్కి అలవాటు అయిపోతుంది నెగిటివిటీ అనేది. మన క్యారెక్టర్కి నెగిటివిటీ అనే క్యారెక్టర్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉండిపోతుంది. అందుకే when we talk,
ఈవెన్ పరిస్థితులు ఉన్నా కానీ కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు, అన్న ఎందుకు ఇట్లయితుంది, బ్రదర్ ఎందుకు ఇట్లయితుంది, అయ్యగారు ఎందుకు ఇట్లయితుంది, అయ్యో బాగుపడుతున్నా లేదా, అయ్యో జీవితం మారుతుందా లేదా, అయ్యో ఇది అవుతుందా. చూడండి, వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓపిక పట్టకుండా ఏది సరిగా కాదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం దేవుని నమ్ముకునేది ఇప్పుడు ఈ కొద్ది కాలం నుంచి నమ్ముకుంటున్నాం. కొంతమంది క్రిస్టియన్స్ 5 years అయి ఉంటారు, కొంతమంది క్రిస్టియన్స్ 10 years అయి ఉంటారు. ఈ 5 years 10 yearsలో నీ బ్యాక్గ్రౌండ్లో నీ తరముల పోంటి వచ్చే నేచర్ చేంజ్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అవునా కదా? నీ తరములో నీ తాత ముత్తాతల నేచర్ రైట్ నీ సోల్కి అతుకొని ఉంటుంది. ఆ నేచర్ వెళ్ళాలి, క్లీనప్ కావాలి. అది అందులో కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, అసూయ ఉంటుంది, మోహం ఉంటుంది, చెడు ఉంటుంది. మెనీ థింగ్స్ విల్ బి అటాచ్డ్. అనంటే వెన్ యు ఆర్ కమింగ్ అగేన్స్ట్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ కమింగ్ విత్ యువర్ విజ్డమ్. నీ విజ్డమ్ నుంచి వస్తలేవు, నీ ఆ సోల్లో ఉన్న అటాచ్మెంట్ అంటే నీ నేచర్ని నువ్వు బయటికి తీస్తున్నావు అని అర్థము అన్నమాట. హల్లెలూయా. సో ద థర్డ్ థింగ్ ఈజ్ దేవుడు అదే చూశాడనమాట. ఇక్కడ 12 మంది నేను పంపిస్తా, ఈ 12 మందిని నేను చూస్తా ఏం మాట్లాడతారు అని. ఈ 12 మంది ఈక్వల్గా అభిషేకించబడ్డారు. రైట్. 4th థింగ్ చూద్దాం, అడ్వర్సరీస్. 1 Corinthians 16:19, 1 Corinthians 16:9. 9వ verse చదవండి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనక. చూడండి, దిస్ ఇస్ వాట్ పాల్ వాస్ టెలింగ్. దేవుడు ఎంత అభిషేకించాడంటే పాల్ని, కానీ పాల్ ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, పాల్ వాంటెడ్ టు ప్రీచ్ టు ఎవ్రీవేర్. పాల్కి ప్రతి చోట ప్రీచ్ చేయాలని ఆయనకు ఒక ఆశ ఉండే. కానీ ఏమంటున్నాడు? రైట్, గ్రేట్ డోర్స్ ఆర్ ఓపెన్. మీరు ఇంగ్లీష్లో చూసుకుంటే గ్రేట్ డోర్స్ ఆర్ ఓపెన్, రైట్, బట్ దేర్ ఆర్ మెనీ అడ్వర్సరీస్. అంటే చూడండి, మనం ఏం చేస్తున్నామంటే మన ఇంటిని మనమే కొట్టుకుంటున్నాము. ఒక ఫ్యామిలీ ఉంది, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, భార్యాభర్తలు కొట్టుకొని రోడ్డు మీద పడుతున్నారు అని అంటే వాళ్ళ ఇంటిని ఎవరు కొట్టుకుంటున్నారు? వాళ్ళే కొట్టుకుంటున్నారు. రైట్. అదే సేమ్ థింగ్ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ ద చర్చ్. ఒక దైవజనుడి గురించి ఒక దైవజనుడు చెప్తాడు, ఒక దైవజనురాలు గురించి ఇంకొక దైవజనురాలు చెప్తుంది, ఒక సంఘం గురించి ఇంకొక సంఘం చెప్తుంది, ఒక సంఘస్థుల గురించి ఇంకొక సంఘస్థం చెప్తుంది, ఇంకొక సంఘస్థులు చెప్తారు. అంటే ఏం చేస్తున్నాము? మన ఇంటినే మనము రోడ్డుపాలు చేసుకుంటున్నాము, మన ఇంటినే మనము కూలగొట్టుకుంటున్నాము. మన లోపల యూనిటీ లేదంటే ఇప్పుడు బయట రాజ్యం ఎవరు చేస్తున్నారండి? ఒక చిన్న మైన్యూట్ వైరస్ విచ్ ఇస్ నాట్ సీన్ విత్ అవర్ ఐస్, ఇట్స్ రూలింగ్ ద వరల్డ్. యాక్చువల్లీ వీఆర్ సపోజ్ టు రూల్ ద వరల్డ్. దేవుని అభిషేకము ద్వారా మనము రూల్ చేయాలా, కానీ ద థింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇస్ క్యాచింగ్ ద ఫైర్ అవుట్ సైడ్. డూ యూ థింక్ గాడ్ లైక్స్ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు? మనమే ఫైటింగ్ కడా కొట్టుకుంటున్నాం. మన ఇంటినే మనం కొట్టుకుంటున్నాము. ఒక భార్య భర్త గురించి, ఒక భర్త భార్య కొంచెం సేపు ఓపిక పట్టరు. 2 మాటలు పుడుక్కునని వేస్తే అవి బాణల్లాగా వెళ్తుంది, భర్త కూర్చుకుంటుంది, పడా అని స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో సీన్. ఒక భర్త 2 మాటలు ఇట్లా వేసేస్తాడు వాడి నోటి ద్వారా, పటా అని సీన్ స్టార్ట్ అవుతుంది. దెర్ ఇస్ నో పేషెన్స్ ఇన్ అస్. పేషెన్స్ లేదు. అందుకే 12 మందిని దేవుడు పంపించి వేచి ఉన్నాడు. అందుకే మన గురించి కూడా దేవుడు వేచి ఉంటాడు. నేను వీళ్ళకు బ్లెస్ చేయాలంటే, వీళ్ళు బ్లెస్సింగ్లో నిలకడగా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళ నేచర్ మారబడాలి. రైట్. ఇప్పుడు బ్లెస్ చేసిన తర్వాత మనుషులు ఏమైపోతారు? మళ్ళీ అదే పాత నేచర్కి వెళ్ళిపోయినారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? సాల్వేషన్ వెళ్ళిపోతుంది. అందుకే కొంతమందిని సాల్వేషన్లో అట్లీస్ట్ వీళ్ళ సాల్వేషన్ అయినా కాపాడని ఇంకే కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే అలాగనే పెడతాడు, అదే స్టేజ్లో పెడతాడు. రైట్. సో
ద ఫోర్త్ పాయింట్, పాల్కి అలానే ఉండే. పాల్కి మళ్ళీ ఎవరో కాదు, యూదులు, అడ్వర్సరీస్. ఆయన బోధిస్తుంటే ఆపుతుండే అన్నమాట, తన సొంత వారే. అలాగనే మనకు కూడా మన సొంత వారే లేదా బయటి వారు ఎంతోమంది మనల్ని బ్లాక్ చేయొచ్చు. చూడండి, ఎంతోమంది అనాయింటెడ్ మెన్ ఆఫ్ గాడ్ ఉన్నారు, ఎంతోమంది అనాయింటింగ్ అభిషేకం పొందుకొని ఉన్నారు, రైట్. ఎంతోమందికి గ్రేట్ విజన్ ఉంది, ఎంతోమంది గ్రేట్ అనాయింటింగ్. నేనైతే ఒక లేడీని చూశాను, రైట్. యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఆమె తను నా గురించి చెప్పింది అనమాట. సో దట్ గాడ్ హెస్ చోజన్ యూ అని చెప్పేసి. సో ఆమె ఎంత అనాయింటింగ్ అని అంటే, షీ క్యారీస్ ద గ్రేట్ అనాయింటింగ్, రైట్. ఆమె స్పిరిట్ షీ ట్రావెల్స్ టు హెవెన్. And when she reads the word, she sees the stars coming out of the word of the Lord. ఇది స్పిరిట్ వరల్డ్లో ఇది సహజము. ఇట్ ఈస్ దేర్. మెనీ పీపుల్ హూ క్యారీ దిస్ అనాయింటింగ్, బట్ మెనీ అడ్వర్సరీస్, మనకు మెనీ బ్లాక్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్. అందుకే ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడాను నేను మీకు. ఫస్ట్ పాయింట్ మిద్యానీల గురించి, ఏంటిది మన ట్రబుల్స్. సెకండ్ పాయింట్ ఏం మాట్లాడిన, జైన్స్, ఏంటిది అది మన కొండల గురించి. థర్డ్ పాయింట్ ఏం మాట్లాడినా, రైట్, మన నెగిటివ్ ఫ్యాక్టర్స్ గురించి. మన బ్లెస్సింగ్స్లో క్లోజ్ ఉన్నాము, కానీ మన నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటిది అని, రైట్. ఫోర్త్ పాయింట్ ఏంటిది, మన ఎనిమీస్ గురించి. అడ్వర్సరీస్, మన ఎనిమీస్, రైట్. సో అడ్వర్సరీస్ ఎవరు, మనోళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన గుణం ఉండొచ్చు, మన లక్షణాలు ఉండొచ్చు, మన ఆలోచనలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఈ 4 విషయాల గురించి నేను మాట్లాడినా, రైట్. ఈ 4 విషయాల్లో ఈరోజు మనం చూసుకుందాము వాట్ గాడ్ వాంట్స్ టు టాక్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ జడ్జెస్ 6:11-12 చదవండి అమ్మా. న్యాయాధిపతులు 6:11-12. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోనాషునకు కలిగిన ఉఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చునేను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయున్నట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలిన వాడా, యెహోవా మాకు తోడై ఉండినయడగా ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రక్షించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. రైట్, చాలమ్మా. సో చూడండి, ఇక్కడ యూదులు మిడియానుల నుంచి బయటికి పడాలని చెప్పేసి యెహోవా మొర పెడతాడు. సో దేవుడు ఏం చేస్తాడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే తన దూతను పంపిస్తాడు. ఎవరిని ఎన్నుకుంటాడు దూత? జిడియోన్ని ఎన్నుకుంటాడు. జిడియోన్ నమ్ముతాడా? నో. ఇగో నీ ట్రబుల్స్లో నుంచి మీరు బయటికి రాబోతున్నాడు అని అంటే, చిత్తము ఏలినవాడా, ఎలా ఇది సాధ్యం? ఇవన్నీ దేవుడు ఉన్నాడంటే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఇదే మన ప్రాబ్లం. అమ్మా, నీ ట్రబుల్స్లో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు అమ్మా అంటే, అవునా అంటారు. అంటే ఇమీడియట్గా కావాలి మనకు, కానీ ఇమీడియట్గా కాదు మనకు, రైట్. అమ్మా, నువ్వు దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు అంటే అని అంటారు. మనమే నమ్మము దేవుని వాక్యాన్ని. మనమే నమ్మకుంటే ఎక్కడి నుంచి మనం ఆ ట్రబుల్స్లకించి బయట పడగలము? రైట్, అవునా కదా? అందుకే జిడియోన్ని దేవుడు ఏం చేస్తాడు, సరే జిడియోన్ నమ్ముతలేడు కదా అని చెప్పి జిడియోని దేవుడు ఏం చేస్తాడు, బ్యాటిల్ గ్రౌండ్లో పెడతాడు, తీసుకెళ్తాడు. బ్యాటిల్ గ్రౌండ్ లోపల దించిన తర్వాత, బ్యాటిల్ ఫీల్డ్లో దించిన తర్వాతనే జిడియోన్ పేరు ఆ ప్రదేశంలో మారుమోగింది అన్నమాట. హల్లెలూయా. నిన్ను అందుకే బ్యాటిల్ ఫీల్డ్లో దించుతాడు. బ్యాటిల్ ఫీల్డ్లో దించి ఆ బ్యాటిల్లో పెట్టి, ఆ బ్యాటిల్లో నుంచి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చి నీ పేరుని నిల్చోబెడతాడు అన్నమాట. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ మెనీ పీపుల్ fall down here.
నమ్మరు. నా సమస్యల నుంచి నేను బయటికి రాగలనా? ఎట్లయితుంది? నాకే క్వశ్చన్లు, ఎట్లయితుంది బ్రదర్? అవుతుందమ్మా అంటే నమ్మరు. దే డోంట్ బిలీవ్. ఓకే, సే జిడియాన్కి ఎక్కడ తన పేరు క్రియేట్ అయింది? బ్యాటిల్ గ్రౌండ్లో. మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అన్న తర్వాత కూడా జిడియాన్కి నమ్మకం రాలేదు. మనకు కూడా దేవుడు వాక్యం ద్వారా నమ్మకం ఇచ్చిన తర్వాత కూడా మనకు నమ్మకం రాదు, నేను బయటపడతానా అని చెప్పేసి. అన్లెస్ గాడ్ మేక్స్ us to go through that battlefield. Now it's the time. Stand in the battlefield. See my miracles, what I'm going to do. See how I'm going to establish your name. See how I'm going to form you. See my power అని దేవుడు చూపిస్తాడు. అప్పుడు నీ పేరు నిలిచబెడతాడు. నీకు ట్రబుల్ ఎందుకు వచ్చింది తెలుసా? ఇప్పుడు నీకు ఆన్సర్ దొరుకుతుందా? నీకు ట్రబుల్ ఎందుకు వచ్చింది తెలుసా? టు క్రియేట్ అన్ ఐడెంటిటీ ఫర్ యూ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. టు మేక్ పీపుల్ నో హూ యూ ఆర్. జనాలకు తెలియపరచడానికి నువ్వు ఎవరు అని చెప్పేసి. నువ్వు ఏ కష్టాల గుండా వెళ్తున్నావో ఆ కష్టాల గుండా సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొచ్చి నువ్వు ఎవరు అని నీ ఐడెంటిటీ ప్రూవ్ చేపిస్తాడు దేవుడు నీ ద్వారా. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ ఎవరి ద్వారా తీసుకొస్తారో తెలుసా? మన ద్వారా. మన ద్వారా ఎలా వస్తాం తెలుసా? మన ద్వారా ఎలా వస్తాం తెలుసా? మనకు ఒక కష్టం వస్తే ఆ కష్టంలో నుండి మనం బయటపడితే అప్పుడే ఆ నామానికి మహిమ ఆయనకు కలుగుతుంది అన్నమాట. హల్లెలూయా. మనకేమో ఇమీడియట్ ఆన్సర్స్, ఇమీడియట్ సొల్యూషన్స్, లైక్ ఇమీడియట్ ఫాస్ట్ ఫుడ్లో ఇమీడియట్గా అయిపోతుంది కదా, ఎవ్రీథింగ్ ఆన్ ద ప్లేట్ రెడీ. సో ఫస్ట్ థింగ్, ఈ కష్టాలు గుండా దేవుడు ఏం తీసుకురాబోతున్నాడంటే నీకు బలము తీసుకురాబోతున్నాడు. ఎలా జిడియాన్కి బలం తీసుకొచ్చిండో, హీ గేవ్ స్ట్రెంగ్త్ టు జిడియాన్ టు షో దట్ వీ హ్యావ్ అవర్ స్ట్రెంగ్త్. చూపించడానికి మన బలము మనకున్నది అని చెప్పి. సెకండ్ థింగ్, టు మేక్ పీపుల్ నో హూ వీ ఆర్. జనాలకు తెలియపరచనింకే నేను ఎవరిని అని బయలుపరచనింకే. యు గెటింగ్ మై పాయింట్? థర్డ్ థింగ్, మన ఐడెంటిటీ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాడంట. హూ యామ్ ఐ, ద సన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, ఆర్ ది అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆర్ ది అనాయింటెడ్ ఉమెన్ ఆఫ్ గాడ్, ఆర్ ద ప్రేయర్ఫుల్ పర్సన్, or a person who encourages people in their utmost dark situation. ఒకసారి కీర్తన 23:5 చదవండి అమ్మా. తొందరగా. కీర్తనలు చూసారా? ఎక్కడ దేవుడు ఆపండమ్మా, ఎక్కడ దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు? శత్రువుల ముందు. ఎందుకు? ఆయన నామము యొక్క శక్తి బయటికి తీసుకురానికి. మనం ఏం చేస్తాము? మన శత్రువులను చూస్తేనే మనమే భయపడతాము, మన శత్రువులను చూస్తేనే మనమే బాధపడతాము, మన కష్టాన్ని చూస్తే మనమే బాధపడతాం, వణుకుతాం. అమ్మో ఏమైపోతుంది బ్రదర్, రాత్రి నాకు కలలు వచ్చినాయి, రాత్రి నాకు డ్రీమ్స్ వచ్చినాయి, రాత్రి నాకు ఇది వచ్చింది, ఒక సాతాను వచ్చి అటాక్ చేసింది, ఇట్లా బయట దురాత్మలు ఉన్నాయి, ఓ ఏమవుతుంది బ్రదర్ అంటే నాకు ఫోన్ కాల్. మొన్న నైట్ ఒక ఫ్యామిలీ ఫోన్ చేశారు నాకు, రైట్. ఒక ఫ్యామిలీ అయితే 45 minutes పట్టింది నాకు ఆ ఫ్యామిలీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ ఎల్లగొట్టనికే, రైట్. వణికిపోయారు వాళ్ళు. అమ్మో ఏమైపోతుంది బ్రదర్, మా అమ్మాయి చచ్చిపోతుందేమో, ఏమైపోతుందేమో, కొంచెం ప్రేయర్ చేయండి. అరే నేను ప్రేయర్ చేస్తున్నా, మాకు నమ్మకం వస్తలేదు, వాళ్ళకి నమ్మకం వస్తలేదు. అదే అందుకే నాకు అంత టైం పట్టింది. 45 minutes అయింది, రైట్. ఇక్కడ చూడండి, మన శత్రువు ముందర మనకు భోజనం సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా. అనంటే శత్రువులు ఉండాలా మనకు? మనం ఏంటిదో దేవుడు బయలుపరుస్తాడు, మనం ఏంటిదో ఎదుటివాడికి దేవుడు చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు? శత్రువుల్ని ముంగలబెట్టి శత్రువుల్ని కింద తీసుకొచ్చి అనగదొక్కించేలా చేస్తాడు అన్నమాట, రైట్. టు ప్రూవ్ హూ వీఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనం ఎవరు క్రైస్ట్ జీసస్లో అని ప్రూవ్ చేయడానికే. ఓకే, నెక్స్ట్ థింగ్, 1 Samuel 18:7. 1 Samuel 18:7.
గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసింది. రైట్, సౌలు 1000, దావీదు 10,000 అన్నమాట. చూసాడా? సెకండ్ పాయింట్ ఏంటిది అని అంటే, నేను మీకు సెకండ్ పాయింట్ ఇక్కడ చెప్పాను. ఏంటిది అది? జైంట్స్ గురించి. జైంట్స్ మన ముంగలు ఎందుకు పెడతాడు? మౌంటైన్స్ మన ముంగలు ఎందుకు ఉంటాయి అంటే, మన లోపల ఉన్న అభిషేకము బయటికి రానికే. హల్లెలూయా. మన లోపల దేవుడు ఇన్ని సంవత్సరాలు ప్రేయర్ చేశాము, ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివాము, ఇన్ని సంవత్సరాలు ఫాస్టింగ్ ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళాము. ఇప్పుడు బయట శత్రువు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? మన లోపల ఉన్న అభిషేకము బయటపడనికే. హల్లెలూయా. టు క్రష్ ది ఎనిమీ అండర్ our feet in the name of Jesus. అందుకే ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ చేసి ఈ 2020లో రిలీజ్ అయిపోయింది అన్నమాట. కానీ మనం రిలీజ్ అయ్యామా? నో, బికాస్ చర్చ్ is still not prepared to crush it. సంఘం ఇంకా దాన్ని క్రష్ చేయనికే ప్రిపేర్ లేదు. దావీదు ముంగల అభిషేకించిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నిల్చున్నది ఎవరు? గొలాయత్. ఏం చేసిండు? వాడి మీద నిల్చొని వాడి కత్తే తీసుకొని అవుట్, కట్. దిస్ ఇస్ వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. దేవుడు నన్ను ఎందుకు అభిషేకించిండు తెలుసా? నా కష్టాలు ఎందుకు పెట్టిండు? నాకు కూడా చాలా కష్టాలు ఎందుకు పెట్టిండు? నా లోపల ఉన్న అభిషేకము బయటికి తీసుకురానికే. హల్లెలూయా. దావీదుని బ్యాటిల్ గ్రౌండ్లో దింపిన తర్వాతనే మొత్తం ఇజ్రాయెల్కి దావీదు పేరు అంటే ఏంటిదో తెలిసింది. అప్పటి వరకు గొర్రెల్ని మే 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 అనుకుంటా తీసుకుపోయిండు. ఎవరైనా దావీదు అంటే గుర్తుండేనా? సింహాన్ని చంపిండు, అరే దావీదు సింహం చంపిండ్రా అని ఊరంతా మాట్లాడుకునేదా? లేదు. ఎలుగుబంటిని చంపిండు, అరే దావీదు ఎలుగుబంటిని చంపిండ్రా, ఇంత చిన్న బాలుడు అని ఎవరన్నా పేరు చెప్పుకున్నారా? లేదు. అభిషేకించబడిన తర్వాతనే, దేవుడు బ్యాటిల్ గ్రౌండ్లో దింపిన తర్వాతనే అటు సైడ్ ఫిలిస్టీన్లు చూస్తున్నారు, ఇటు సైడ్ యూదుల ఆర్మీ చూస్తుంది. సౌల్ చూస్తున్నాడు. మిడిల్లో దావీదు ఒక్కడు అండ్ గొలాయత్ ఒక్కడు. అక్కడ ఐడెంటిటీ క్రియేట్ అయింది దావీదుది. అదిగో సౌల్ 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపినట్లు సౌల్ ఐడెంటిటీ క్రియేట్ అయింది. అలాగనే నీ బ్యాటిల్ గ్రౌండ్లో, నీ ట్రబుల్స్లో నీకేమీ కాదు, నీ కష్టంలో, నీ జైంట్స్, నీ మౌంటైన్స్ ముంగల ఏమీ కాదు. నీ ఐడెంటిటీని క్రియేట్ అదే బ్యాటిల్ గ్రౌండ్లో చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. డోంట్ బి స్కేర్డ్, డోంట్ బి అఫ్రేడ్, డోంట్ బి వరీడ్, డోంట్ బి ట్రబుల్డ్, డోంట్ క్రియేట్ మోర్ ట్రబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. అరే ఎన్నాళ్ళు బ్రదర్ ఈ కష్టము, ఎన్నాళ్ళు బ్రదర్ ఈ బాధ, ఎన్నాళ్ళు బ్రదర్ నా గురించి ఇంకా నా కోసం అపాయింట్మెంట్ అడుగుతారు. నీతో మాట్లాడాలా ప్లీజ్, నాకు నీ టైం ఇవ్వరా అని చెప్పేసి. బట్ యు నో ద థింగ్, మీకు ఒక రహస్యం తెలుసా? నేను ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఇలా పెట్టింది ఎందుకు? టు నో హూ ఈజ్ యు ఆర్ అని చెప్పనికే. హల్లెలూయా. గజ వణుకుతూ ఉంటుంటారు. బ్రదర్ ఇదిగో నాకు ఈ పీడకలు వచ్చింది బ్రదర్, కొంచెం ప్రేయర్ చేయవా అంటే నేను ఇట్లా నెత్తి మీద చేయబెట్టుకుంటా, అమ్మో అనుకుంటా నేను. బాబా ప్రభువా. బ్రదర్ మాకు ఇంకో విషయం ఏం తెలుసా? చిన్న వాటి కూడా ప్రేయర్ చేస్తారు. బ్రదర్ జ్వరం వచ్చింది బ్రదర్ అంటే ఏ బాబు. సో ప్రేయర్ చేస్తాను నేను, అలా అని కాదు. బట్ you need to understand that you yourself are an instrument for God. You getting my point? Okay, so fourth point ఏం చేద్దాం? ఫోర్త్ పాయింట్ చూద్దాం మనం ఇప్పుడు. ఫోర్త్ పాయింట్, ఆ 12 మందిని దేవుడు అక్కడ మోసెస్కి చెప్పి పంపిస్తాడు. 12 మందిలో 10 మంది నెగిటివ్ మాట్లాడతాడు. నిన్ను కూడా అభిషేకిస్తాడు. నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావా ఒకరి గురించి, నీ ఇంటి వారి గురించి నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావా, వేచి ఉంటాడు అన్నమాట. హీ విల్ వెయిట్ అండ్ వాచ్. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ టాకింగ్ ఆఫ్టర్ మీ అనాయింటింగ్ యూ, ఆఫ్టర్ మీ చూసింగ్ యూ, ఈజ్ వాట్ గాడ్ డస్ ఇట్.
ఆ 10 మందిని ఏం చేసిండంటే మిగతా యూదుల్లాగా కలిపేసిండు. ఈ ఇద్దరిని మాత్రం, ఎవరు, కాలేబ్ అండ్ జాషువాని మాత్రము నేరుగా ఇలా పైకి లేపిండు అన్నమాట దేవుడు. నువ్వు పైకి లేవాలి అని అనుకుంటున్నావా? పైకి హెచ్చైన స్థానంలో ఉండాలనుకుంటున్నావా? రైట్, దెన్ ఆ నెగిటివ్ మాట్లాడడం, ఆ దోషించడము, ఆ కోపము, పగ, ద్వేషం అవన్నీ తీసివేసే. యూ హ్యావ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ అవుట్. చూడండి, వాళ్ళు ఆ 10 మంది నెగిటివ్ మాట్లాడినరు. ఆ నెగిటివ్ మాట్లాడడం వల్ల ఏమైంది తెలుసా? మొత్తం యూదుల క్యాంపులో ఏడుపు వచ్చేసింది. అని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. మొన్న నేను మీకు ఇన్సిడెంట్ చెప్పాను. ఒక ఫ్యామిలీ నాకు ఫోన్ చేశారనమాట రాత్రి, అది కూడా 12 గంటల రాత్రి ఫోన్ చేశారు వాళ్ళు. రైట్, ఏం చేస్తున్నారు? వాళ్ళకి మొత్తం దురాత్మ పట్టింది అనమాట. ఆ ఫ్యామిలీకి మొత్తం ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏడుస్తున్నారు, అనుకుంటా ఏడుస్తున్నారు వాళ్ళు. రైట్, భయముతో ఏడుస్తున్నారు. అంటే నేను చెప్పిన మాటలు, నేను ప్రార్థించిన మా ప్రార్థన వాళ్ళకు లోపలికి వెళ్తలేదు అనమాట. అన్లెస్ ఇట్ గోస్ సోక్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద డార్క్నెస్ విల్ బ్లాస్ట్ అవుట్. అదే మనం చేసే తప్పు. వాట్ వీ డూ, మనకు కష్టం వస్తే ఏడుస్తాం, భయపడతాం, గుజుగుజు వణుకుతూ ఉంటుంటాం, ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం, గు అంటూ ఉంటాం. అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను చూసే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనమాట. వేరే చోట వెళ్తున్నప్పుడు, వేరే మినిస్ట్రీస్కి వెళ్తున్నప్పుడు, వేరే సంఘాల్లో వెళ్ళి బోధిస్తున్నప్పుడు, దట్స్ వాట్ ఐ సీ ప్రాక్టికల్లీ అనమాట. చూడండి, కష్టంలో మనం ఎక్కడ ఉంటున్నామో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 12 మందిలో ఆ 10 మంది గ్రూప్లో ఉంటున్నామా, లేక ఈ ఇద్దరు గ్రూప్లో ఉంటున్నామా? ఎవరా ఇద్దరు? జాషువా అండ్ కాలేబ్. తర్వాత మీకు హిస్టరీ, జాషువా అండ్ కాలేబ్ ఆర్ ద హిస్టరీ మేకర్స్. ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ హిస్టరీ మేకర్, డోంట్ బీ ఇన్ ద 10-member group. Be in the 2-member group. Be in a group of Caleb and Joshua. Stand your battle. Stand strong. No, I will overcome. లేదు, నేను నా పరిస్థితి నుండి బయటికి వస్తాను నేను. For surely, అందుకే బైబిల్ అష్యూరెన్స్ వస్తుంది, for surely he shall deliver you from the snare of the fowler and from noisome pestilences అని చెప్పేసి. For surely God will deliver. ఖచ్చితంగా, నిశ్చయముగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నిశ్చయముగా దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు, నిశ్చయంగా నేను ఆశీర్వదించబడతాను, నిశ్చయంగా నా ప్రతి వ్యాధులు నార్మల్ రిపోర్ట్గా వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు, నీ పక్కింటి అక్కకో, అమ్మకో, చెల్లికో, అన్నకో, తమ్ముడికో సొల్లు కబుర్లు చెప్పుకోవడం కాదు. నిశ్చయముగా నేను బయటికి వస్తాను. దేవుడు ఆ సమయంలో నువ్వు ఏం మాట్లాడుతావో వేచి ఉంటాడంట, చూస్తాడంట. రైట్, వి సీ మెనీ క్రిస్టియన్స్ హూ టాక్ నెగటివ్. తెలుసా మీకు, చాలా క్రిస్టియన్స్ నెగటివ్ మాట్లాడతారు. వామ్మో, నేనైతే మొన్న ఆమెతో గయ్యాడి గంప ఒక చోట మొన్న చెప్పాను నేను, ఈయనింకే పోయినా, వామ్మో వారి దేవుడు చూస్తే ఏంది మళ్ళీ పెద్ద క్రిస్టియన్ పేరు. ఈ నేచర్ ఎందుకండి మనకు? రైట్, ఆ స్వభావం క్రైస్తులో ఉన్నదా? క్రైస్తులో లేని స్వభావం మన లోపల ఎందుకు? మనం ఏం చేస్తామనంటే యాజ్ ఎ క్రిస్టియన్గా క్రైస్తులో ఉన్న స్వభావం తెచ్చుకోకుండా బయట ఉన్న స్వభావము తెచ్చుకుంటాము, మీద మాత్రము ఒక క్రిస్టియన్ అని పేరులాగా పెట్టుకుంటాము. దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. ఏమనంటే అందరు ఇట్లనే జీవిస్తున్నారు, మనం కూడా అట్లనే జీవిస్తాం. అందుకే ఆ 10 మందిని దేవుడు ఆ గుంపులో పెట్టేసిండు, ఆ ఇద్దరిని మాత్రమే ముందుకు తీసుకొచ్చిండు. ఇప్పుడు నువ్వు ఆ 10 మంది గుంపులో ఉంటావా, కాలేబ్ అండ్ జాషువా గ్రూప్లో ఉంటావా? ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డిసైడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. జాషువా ఏడుస్తున్నారు, అందరూ తీసుకొచ్చి ఎంకరేజ్ చేసిండు. గాడ్ హెస్ ఎంకరేజ్డ్. ఏమీ కాదు, గతంలో మర్చిపోయారా? నా దేవుడు నన్ను ఎలా స్వస్థపరిచాడు, మన దేవుడు మమ్మల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడు. ఒకవేళ నీకు గనక కుంగిపోయి ఉన్నావో నీ గతాన్ని గుర్తుపెట్టుకో. నీ గతంలో దేవుడు ఎలా నిన్ను బయటికి తీసుకొచ్చాడో, నా సమస్యలు గుండా ఏదైనా ఒక చిన్న సమస్య గురించి నేను గుర్తుపెట్టుకో, ఎలా బయటికి తీసుకొచ్చాడో. ఈ సమస్యల నుంచి కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా నువ్వు స్వస్థపడతావు, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబోతావు, నిశ్చయముగా. జస్ట్ స్టాండ్ ఇన్ దట్ బ్యాటిల్ ఫీల్డ్, సీ వాట్ గాడ్ ఇస్ going to do to you.
సిల్వ మీద ఊరికే ఇవ్వలేదండి విక్టరీ. సొల్లు కబుర్లు చెప్పుకొని ఇంకా విక్టరీ ఇవ్వలే మనకు. సొల్లు క్రైస్తవులుగా ఉండని ఇంకా విక్టరీ ఇవ్వలే మనకు. అరే ఆయన అంత నొప్పి, ఆయన అంత కష్టపడ్డాడు, అంత బాధపడ్డాడు ఆయన సిల్వ మీద. ఊరికే మనకి ఇట్లా డైలాగులు చెప్పుకోనికేనా? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోనికేనా? ఒక దైవజనుడి మీద ఇంకో దైవజనుడు చెప్పుకోనికేనా? నో, స్టాప్ డూయింగ్ దట్. We see there are many preachers, but not all are successful. మీరు చూడండి, నేను చూస్తూ ఉంటా, చాలా మందిని వాచ్ చేస్తూ ఉంటా. చాలా మంది ప్రీచర్స్ ఉన్నారు, కానీ అందరు సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకు? ద ఇన్నర్ మ్యాన్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ చేంజ్డ్. నేను ప్రాక్టికల్గా ఎంతోమంది దైవజనులకు నేనే సజెషన్ ఇచ్చేసాను, నేను వాళ్ళకు వార్నింగ్ ఇచ్చొచ్చాను. నేను ప్రాక్టికల్గా నేనే చెప్పాను వాళ్ళకు, దిస్ ఇస్ నాట్ ద వే దట్ యు లీడ్ ద పీపుల్, దిస్ ఇస్ నాట్ ద వే దట్ యు ప్రే. ఖండించకూడదు. దిస్ ఇస్ నాట్ ద వే దట్ యు హేట్ యువర్ ఓన్ పీపుల్. నో. ఒకవేళ యేసయ్య కూడా మనకు కూడా అట్లనే చేసింటే ఈరోజు మనం అలా ఉండేవాళ్ళమా? లేదు. ఆ వైరస్తో పాటు మనం కూడా కొట్టుకోబోతుండే. అవునా కదా? విచ్ దేర్ ఆర్ మెనీ ప్రాఫిట్స్. నేను చాలా మంది ప్రాఫిట్స్ని చూశాను నేను, కానీ నాట్ ఎవ్రీబడి ఆర్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ ఉన్న ప్రాఫిట్స్ని పట్టుకొని అన్సక్సెస్ఫుల్ ఉన్న ప్రాఫిట్స్ వాళ్ళ గురించి వీడియోలు చూసి వీళ్ళు అబద్ధ ప్రవక్తలు అని పెడతారు. వాట్ ఈస్ దిస్? అంటే మన ఇంటిని మనమే కొట్టుకుంటున్నామా లేదా? చెప్పండి. అందుకే ఇలా చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసా? కొంతమంది ప్రీచర్స్ రోడ్డు మీద బయలుదేరాడు. యూకేలో కానీ యుఎస్లో కానీ బయట అబ్రాడ్ దేశంలో క్రిస్టియన్స్ ఫెయిత్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఇట్లా బాడీ ఆఫ్ క్రైస్ట్ని ఇంత కొట్లాటలు ఉన్నాయి. వాళ్ళ ఫెయిత్ ట్రయూన్ గాడ్ మీద క్వశ్చన్స్ చేస్తున్నారు, దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు. వై డూ యూ బిలీవ్ ఇన్ జీసస్ మీద క్వశ్చన్ చేస్తున్నారు. వాట్ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని అంటున్నారు. వాట్ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ దట్ జీసస్ రియల్లీ డైడ్ ఆన్ ద క్రాస్ అని అడుగుతున్నారు. వాట్ మేడ్ యూ టు బిలీవ్ దట్ జీసస్ రియల్లీ గాట్ రెజరెక్టెడ్ అని అంటున్నారు. మనమే ఒకరి మీద ఒకరు కొల్లు కొట్టుకుంటే ఇక వేరే థర్డ్ పార్టీ ఏం చేస్తున్నాడు? అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. రైట్? అందుకే ఆ ఇద్దరు కాలేబ్ అండ్ జాషువా లాగా ఉండాం ఈ రోజు నుంచి మనము. హల్లెలూయా. లెట్ us not give opportunity to the third person to ruin our life. మన జీవితాలతో ఆడుకోనికి ఆ మూడో వ్యక్తికి మనము అవకాశం ఇవ్వకూడదు. వాడు మనిషి అయినా కానీ, స్త్రీ అయినా కానీ, డబ్బు అయినా కానీ, గర్వమైనా కానీ, లేదా సాతానైనా కానీ, లేదా ఏదైనా కానీ, we should not give opportunity to those things. ఎందుకంటే వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. నేను చెప్తున్నా కదా, క్రిస్టియానిటీ ఈజ్ అ బ్యూటీ అండి. ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ జాయ్, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ పీస్, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ లవ్, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ మర్సీ, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ డెలివరెన్స్. ఏ రిలీజియన్లో చెప్తున్నా నేను? ఎక్కడ ఇవన్నీ ఉంటాయి చెప్పండి? Where is that you can give an assurance, where you can say that there is healing, you can say that there is death, there is life even after the death అని చెప్పేసి చెప్పగలవు. అలాంటి వాళ్ళకే వీళ్ళు దే ఆర్ టర్నింగ్ అవుట్ ఆఫ్ ఫెయిత్, దే ఆర్ చేంజింగ్ ద మైండ్ సెట్. వై? బికాజ్ మన ఇంట్లోనే మనం గొడవ పడుతున్నాము కాబట్టి. See, gospel will flow greatly. Those who fear and preach in their zones, వాళ్ళ ద్వారా గాస్పుల్ గ్రేట్గా ఫ్లో కాదు. వాళ్ళ జోన్లనే భయముతో చెప్పేవాళ్ళు వాళ్ళ ద్వారా కాదు. లేదు. those who cannot conquer their weaknesses, వాళ్ళ సొంత వీక్నెసెస్ బలహీనలను కాన్కర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి గాస్పుల్ ఫ్లో కాదు. రైట్? those who look out only ఖాళీ ఆశీర్వాదం కోసం గాస్పుల్ బోధించడానికి వస్తారు, వాళ్ళ ద్వారా కూడా గాస్పుల్ బోధించబడదు గ్రేట్గా. ఓన్లీ those who are ready, those who are holding on the promises, those who are conquering, those who are coming out of their weaknesses, ఓన్లీ వాళ్ళ ద్వారానే గాస్పుల్ గ్రేట్గా ఫ్లో అవుతుంది అన్నమాట. హల్లెలూయా. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ట్రయూన్ గాడ్, డూ యూ బిలీవ్ ఇన్ ట్రయింగ్ గాడ్? నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. దెర్ ఈస్ వన్ ఫెలో దట్ ఈస్ ఫ్లోయింగ్ ఆఫ్ ఇన్ యూకే.
హీస్ కమింగ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ఈజ్ క్వశ్చనింగ్ ఆల్ ద క్రిస్టియన్ ఫెయిత్. వాళ్ళ మైండ్ సెట్ తిరిగిపోతున్నది. ఎందుకండి? వై? అవర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. పవర్ హెస్ టు కమ్ త్రూ అస్. రైట్? చూడండి, ఒక జోసెఫ్కి ఐడెంటిటీ జైల్లో క్రియేట్ అయింది. నువ్వు జైల్లో ఉన్నావా, ఖచ్చితంగా నీ ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. హల్లెలూయా. దావీద్కి ఐడెంటిటీ ఎక్కడ? బ్యాటిల్ ఫీల్డ్లో క్రియేట్ అయింది. నువ్వు ఏదైనా బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నావా, ఏదైనా సమస్యల్లో ఉన్నావా, నీ ఐడెంటిటీ క్రియేట్ కాబోతున్నది అని అర్థము. హల్లెలూయా. జిడియాన్కి దేవుడు ఐడెంటిటీ ఎక్కడ క్రియేట్ చేసిండు? బ్యాటిల్ ఫీల్డ్లో క్రియేట్ చేసిండు. నీకేమైనా కష్టం ఉన్నదా, ఆ కష్టంలోనే దేవుడు నీ ఐడెంటిటీ క్రియేట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. డానియల్కి ఎక్కడ? డెన్స్ ఆఫ్ లాయన్లో, అంటే డెన్లో లాయన్ ఉన్న చోట ఎక్కడ క్రియేట్ అయింది ఐడెంటిటీ? అక్కడ క్రియేట్ అయింది. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ఎక్కడ క్రియేట్ అయింది? ఫైర్. నువ్వు ఏదైనా ఫైర్ గుండా వెళ్తున్నావా, నీ ఐడెంటిటీ క్రియేట్ అయ్యే సమయం వచ్చింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ గాడ్ టు క్రియేట్ యువర్ ఐడెంటిటీ ఇఫ్ యూర్ గోయింగ్ త్రూ అ ప్రాబ్లమ్. పాల్కి ఎక్కడ ఐడెంటిటీ క్రియేట్ అయింది? పర్సిక్యూషన్లో క్రియేట్ అయింది. పీటర్కి ఎక్కడ ఐడెంటిటీ క్రియేట్ అయింది? ఆ అబద్ధాలు చెప్పడం వల్ల ఐడెంటిటీ క్రియేట్ అయింది. ఇజ్రాయెల్కి ఎక్కడ ఐడెంటిటీ క్రియేట్ అయింది? ఇజ్రాయెల్ చుట్టూ ఏంటిది? అంతా శత్రువులే. ఆ శత్రువుల మధ్యలో ఐడెంటిటీ క్రియేట్ అయింది. నీ ఐడెంటిటీ ఎక్కడ క్రియేట్ అవుతుంది? నీ సమస్యల మధ్యలో ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. నీ కష్టాల మధ్యలో నీ ఐడెంటిటీ క్రియేట్ చేయబోతున్నాడు దేవుడు. నీ యొక్క పేరు మారు మోగించబోతున్నాడు. హల్లెలూయా. ఓకే, సో ఏడవకండి అండ్ కుంగిపోకండి, ధైర్యంగా ఉండండి. ఎస్, నా కష్టాల గుండా దేవుడు నా ఐడెంటిటీని క్రియేట్ చేయబోతున్నాడు అని చెప్పేసి. హల్లెలూయా. So don't worry, don't be scared and don't be afraid. Don't be afraid. The great God is with us. The great God who surrounds us with his angels, is with us, guys. He will bring our enemies down. Mana enemies ni kindiki తీసుకొస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఓకే, సో నేను ప్రే చేసి క్లోజ్ చేస్తాను. సో don't ever give up. Never give up, guys. Stand strong. Stand strong. Stand strong. Okay, so Father, thank you so much for this time that you give to us. Thank you for your blessings, your grace, oh Lord. Protect each one of us, lead us, guide us and bless us. Yes, in the battlefield you are going to create an identity for us, Lord. Create an identity, my Lord. Create an identity, my Father. Make our name great, my Father, because your name is attached with our name, my Father, oh Lord. When we come out of any trouble, any problem, any situations, my Lord, that means the glory goes to you, my Lord. థ్యాంక్ యూ ఫాదర్. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభువా వాళ్ళ యొక్క సమస్యల ద్వారా స్వస్థపరిచి, వాళ్ళ సమస్యల ద్వారా బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఒక పేరుని ఘనంగా నామాన్ని క్రియేట్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభువా, ఇదిగో మీరు ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు, ఆ సమస్యల ద్వారానే నేను నీ పేరుని గణపరచబోతున్నాను, ఆ సమస్యల ద్వారానే నేను నీ పేరుని పైకి హెచ్చించబోతున్నాను అని చెప్పేసి మీరు వాక్యంలో ఈరోజు చెప్పారు. కాబట్టి ఆ సమస్యలని వాళ్ళ స్వస్థపరిచి ప్రభువా, వాళ్ళ చుట్టూ కంచె వేసి ప్రభువా, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతను రిలీజ్ చేస్తున్నాను ప్రభువా. ఇదిగో ఆ సమస్యల నుంచి వాళ్ళని బయటికి తీసుకురా ప్రభువా. భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలను కొట్టివేస్తున్నాను ప్రభువా. ఏ సమస్య ఉన్నా కానీ కూడా, ల్యాండ్ సమస్య ఉన్నా కానీ కూడా వాటిని అన్నిటిని యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. Thank you, Lord, for healing and delivering, oh Lord. In Jesus' mighty name I pray. Amen, amen, amen. Okay guys, shalom guys. See you on the coming Sunday, the next Sunday. Until then, take care, bye-bye and be blessed.